ओम 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 योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमूतये सखाय इंद्रमूतये। ओम हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्या जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् मा गृधक्कस्य स्विद्धनम्। ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका ओम सर्वत्र रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका ओम शाश्वत रक्षका
పరమ రక్షక, విశ్వరక్షక, జగద్రక్షక. ఓం శాశ్వత పిత, శాశ్వత మాత, సర్వపిత, సర్వమాత, విశ్వపిత, విశ్వమాత, జగత్పిత, జగన్మాత, జగదాంబ, జగజ్జనని. ఓం జగత్పతి, విశ్వపిత, విశ్వపతి. ఓం ఓం శాశ్వత భ్రాత, దాత, విధాత. ఓం ఓం శాశ్వత బంధు, శాశ్వత మిత్ర, శాశ్వత సఖా. ఓం శాశ్వత గురు, శాశ్వత ఆచార్య. ఓం శాశ్వత స్వామి, శాశ్వత రాజా, రాజాధిరాజ, స్వరాట్, విరాట్, బ్రహ్మరాట్, విశ్వరాట్. ఓం శాశ్వత న్యాయాధీశ, సదాధార, సర్వదాధార, విశ్వాధార, జగదాధార. ఓం ఈశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, ఈశా, పరేశ, సర్వేశ, పరమేశ, సర్వాంతర్యామిన్, సర్వభూతాంతరాత్మా, సర్వవ్యాపక, సర్వశక్తిమాన్, నిరాకార, న్యాయకారి, దయాలు, అజర, అమర, అభయ, అనుపమ, నిత్య, పవిత్ర, సృష్టికర్త, ధర్త, హర్త, పాలనకర్త, ప్రళయకర్త. ఓం ప్రభో, ఓం విభో, ఓం స్వయంభూ, ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం భూర్భువ స్వః. ప్రాణదాత, ప్రాణేశ్వర, ప్రాణపతి, జీవనేశ్వర, జీవనదాత, ప్రాణదాత, ప్రాణాధార, జీవనాధార, జన్మదాత. ఓం సర్వ దుఃఖ వినాశక, సకల క్లేశ నాశక, సంకట మోచక, సమస్త శాంతి నాశక. ఓం సచ్చిదానంద స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక, ఆత్మద, బలద, జ్ఞానద, సర్వద, హర్షద, మోక్షద. ఓం ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, విశ్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, జన్మ రహస్యాన్ని, సృష్టి రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. చాంద్రోగ్య ఉపనిషత్తులో మన రూపం ఏ రూపం లేదు, మన స్వరూపం నిరాకారం, మన స్వరూపం చైతన్యం, జడము కాదు, సత్తుచిత్ స్వరూపం, సత్తుచిత్ ఆనంద స్వరూపం పరమిత పరమాత్మ. సత్రూపం ఈ జగత్తు. అందులో పురుషుడు ఈ దేహము పంచమాగ్నిలో, పంచమాహుతిలో, పంచమ యజ్ఞములో, పంచమాగ్నిలో, పంచమాహుతిలో పురుషుడుగా మారడం జరుగుతుంది. దానికి నాంది, ప్రారంభం ద్యులోక అగ్నిలో, ఆ యజ్ఞములో అక్కడ మొదలవుతుంది. శ్రద్ధ రూపములో అది జలమన్నారు. ఆ రకంగా
ప్రారంభమైనటువంటి ఆ రూపం మన రూపం. తర్వాత దేవయాన మార్గం, పితృయాన మార్గం గురించి చెప్పడం జరిగింది. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఆత్మ యొక్క గతి దేవయానం, పితృయాన మార్గం. అదే కాకుండా మూడవ గతి కూడా ఉంది. ఇది కానీ దేవయానం, పితృయానం కాకుండా కేవలం జననం మరణమే, పుట్టడం చావడం మాత్రకే క్రిమి కీటకాలుగా నీచ జన్మలుగా, అది మూడవ గతి. వీటిని వివరించిన తర్వాత చాంద్రికోపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో 11వ ఖండంలో చెప్పడం జరుగుతుంది. అశ్వపతి వైశ్వనార బ్రహ్మ గురించి, విశ్వనరుడు వైశ్వనర బ్రహ్మ ఏమిటి, ఈ విషయంలో ఉపదేశం. ఇది చాంద్రిక ఉపనిషత్తు పంచమ ప్రపాఠకంలో 11వ ఖండం నుండి 20వ ఖండాల వరకు ఈ విషయమే వర్ణించడం జరిగింది. ఇందులో కొందరు ఋషులు ఉంటారు, వారు ఈ వైశ్వనర ఆత్మ గురించి తెలుసుకోవాలనుకుంటారు. అసలు ఆత్మ స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి. ముందుగా ఈ పురుష దేహం గురించి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు దేవయాన మార్గం, పితృయాన మార్గంలో జేబలి ప్రవాహనుడు అడిగిన ప్రశ్నలు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ఈ పురుషుడు లేదా ఈ ఆత్మ మానవ దేహాన్ని పొందిన తర్వాత దేని తెలుసుకోవాలి, ఎవరిని తెలుసుకోవాలి, అసలు రహస్యం ఏమిటి, బ్రహ్మ పరబ్రహ్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ యొక్క రహస్యం ఏమిటి, ఆ విషయంలో కొందరు ఋషులు ప్రయత్నం చేస్తారు. వారు అరుణ వంశంలో పుట్టినటువంటి ఉద్దాలకుడు, ఇంతకుముందు మనకు శ్వేతకేతు తండ్రి గారి పేరు ఆరుని లేదా ఉద్దాలకుడు లేదా గౌతముడు అని చెప్పడం జరిగింది. ఇదే పేరు మనకు కఠోపనిషత్తులో కూడా వస్తుంది. ఉద్దాలకుడు, గౌతమ ఇదే పేర్లు వస్తాయి. అక్కడ ఆ ఉద్దాలకుని కొడుకు నచికేతుడు, ఇక్కడ ఉద్దాలకుడే, ఇక్కడ ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పేర్లు అదే వంశము, అదే అర్థము, అదే కుటుంబము, అదే ఐతిహాసిక పురుషులు కాదని అర్థమవుతుంది. కొందరు ఋషులు వారి గొప్ప గొప్ప భవనాలు ఉంటాయి. తర్వాత శ్రోత్రియులు వారు మహాశాలలు ఉన్నవారు, పెద్ద పెద్ద భవనాలు, ఇండ్లు ఉన్నవారు, ధనమున్నవారు, అన్ని ఉన్నవారు మహాశ్రోత్రియులు, వేద వక్తలు, వేదాధ్యయనం చేసిన వారు మహాశ్రోత్రియులు, యజ్ఞ యాగాలు చేసిన వారు ధనికులే. కానీ సందేహం కలుగుతుంది, ఎంత ధనమున్నా ఏదున్నా నిజానికి తెలుసుకోవాల్సింది ఈ ధనముతో, ఈ సాధనముతో, యజ్ఞ యాగాలతో తెలుసుకోవాల్సింది పరపిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరపిత పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకొని ఆనందాన్ని అనుభవించడం కొరకు, పరమాత్మ యొక్క పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందడం కొరకే ప్రయత్నం. ఎంత ఉన్నప్పుడు కూడా, ఎంత వేద విద్యను అధ్యయనం చేసినప్పుడు కూడా, ఎంత ధనం ఉన్నా, పెద్ద పెద్ద భవనాలు ఉన్నా ఆ విషయం చెప్పడం జరుగుతుంది. మహాశాల అనే శబ్దము మహాశ్రోత్రి అనే శబ్దంతో చెప్పడం జరుగుతుంది. ప్రాచీనశాల ఉపమన్యవాహ సత్యయజ్ఞ పౌలిషి ఇంద్రదుమ్ను
బాలవీయ జన శార్కరాక్షియో బుడిల అశ్వతర అశ్వే తే ఏతే మహాశాల మహాశ్రోత్రియా సಮೇತ್ಯ మీమాంసాం చక్రుః కోను ఆత్మ కిం బ్రహ్మేతి. కోను ఆత్మ కహ ను, ఈ ఆత్మ ఏమిటి, ఎవరు ఈ ఆత్మ పదవాచ్యం, ఈ ఆత్మ పదముతో శబ్దంతున్నటువంటి అది ఏమిటి, కిం బ్రహ్మేతి, ఈ బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మ పదముతో బ్రహ్మ శబ్దంతో చెప్పబడేటువంటి ఆ బ్రహ్మ ఎవరు, అదేమిటి, ఆత్మ ఏమిటి, కోనో ఆత్మ కిం బ్రహ్మేతి, ఇవి ప్రశ్నలు. ఈ ఆత్మ ఏమిటి, బ్రహ్మ ఏమిటి. ఆత్మ అంటే జీవాత్మ, జీవాత్మ అని దేన్ని అనాలి, బ్రహ్మ అని దేన్ని అనాలి. ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరమిత పరమాత్మ గురించి. ప్రాచీన శాల అని పేరున్నటువంటి ఔపమన్యుడు, ఉపమన్యుని పుత్రుడు ఔపమన్య. అలాగే సత్యయజ్ఞ పులుష అనే వాని యొక్క పుత్రుడు. సత్యయజ్ఞ పౌలుషి, ఉపమన్యు వంశము వాడు ప్రాచీనశాల, పురుష వంశం వాడు సత్యయజ్ఞుడు, భల్ల వంశం వాడు భాల్లవన్నారు. భల్ల వంశం వాడు ఇంద్రద్యుమ్న, శర్కరాక్ష వంశం వాడు శార్కరాక్ష, పేరు జన. జన శార్కరాక్షో బుడిల ఆశ్వతరాక్షు, ఆశ్వతరాశ్వక వంశం వాడు బుడిలుడు. ఈ 5 గొప్ప గొప్ప భవనం ఉన్నవారు, ధనం ఉన్నవారు, వేదాల విషయంలో గొప్ప పండితులు, వేద పండితులు, వైదిక పండితులు. ఒకసారి వారందరూ కలిసి ఆలోచిస్తారు, మీమాంస చేసుకుంటారు. మీమాంసాం చక్రుహు, మీమాంస చేసినారు, విచారించి ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, వారికి అర్థం కాలేదు. వారు అనుకుంటారు, నిర్ణయం చేసుకొని అరుణ వంశం వాడు ఉద్దాలకుడు, ఉద్దాలకుని వద్దకు వెళ్తారు. ఎందుకంటే ఈ ఉద్దాలకుడు ఈ రోజుల్లో వైష్ణవ ఆత్మ గురించి చాలా పరిశోధన చేస్తున్నాడు. కాబట్టి వారి దగ్గర వెళ్ళి మన యొక్క ఈ సందేహాన్ని తీర్చుకుందాం. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, పరబ్రహ్మ ఏమిటి. కోను ఆత్మ కిం బ్రహ్మేతి, కోను ఆత్మ కిం బ్రహ్మేతి, కోను ఆత్మ కిం బ్రహ్మేతి. ఈ ఆత్మ ఏమిటి, బ్రహ్మ ఏమిటి. కోను ఆత్మ కిం బ్రహ్మేతి, కిం బ్రహ్మ, కహ ఆత్మ. ఆత్మ పుల్లింగం, కహ బ్రహ్మ నపుంసకలింగం, కాబట్టి కిం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు బ్రహ్మ అనే శబ్దం నపుంసకలింగం కూడా వస్తుంది. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని అన్నమయ కీర్తనలో కూడా వస్తుంది. ఒకటే బ్రహ్మం, ఒకటే నపుంసకలింగం. అందుకే కిం బ్రహ్మ, ఆత్మ పుల్లింగం, కహ ను ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి, ఈ బ్రహ్మ అంటే ఏమిటి. ఎందుకంటే ఉద్దాలకునికి ఈ విషయం తెలిసి ఉంటుంది, ఎందుకంటే పరిశోధన చేస్తున్నాడు కాబట్టి. వైశ్వనర ఆత్మ గురించి పరిశోధన చేస్తున్నాడు. తేహ సంపదయాన్ చక్రు ఉద్దాలకు వై భగవంతో అయం ఆరుణి, అరుణి పుత్రుడు ఆరుణి, పేరు ఉద్దాలకుడు. తేహ సంపాదయాన్ చక్రు, నిశ్చయం చేసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినారు. సంపాదయాన్ చక్రు అంటే నిర్ణయం చేసినారు, తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. ఉద్దాలకుని వద్దకు వెళ్ళాలి, తెలుసుకోవాలని చెప్పేసి. వైశ్వనరం అధ్యేతి సంప్రతిం ఆత్మానం. సంప్రతిం అంటే ఇప్పుడు, ప్రస్తుతం, వర్తమానం అని అర్థం. వర్తమానంలో సంప్రతిం ఆత్మానం వైశ్వనరం, ఈ వైష్ణవ ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు, అన్వేషిస్తున్నారు. తం హంత
ఇక్కడ హంత అంటే ప్రసన్నమైన అర్థం. హంత అభ్యాగచ్చామి ఏతి తం హ అభ్యాజగ్ము. ఇక్కడ అభ్యాగచ్చాం అంటే వెళుదాం, ఉద్దాలకం వద్దకు వెళుదాం, ఈ ప్రశ్న సమాధానం అడుగుదాం. కోను ఆత్మ కిం బ్రహ్మేతి, ఆత్మ ఏమిటి, బ్రహ్మ ఏమిటనే ఈ ప్రశ్న సమాధానం వారిని అడిగి తెలుసుకుందాం, వారికి తెలిసి ఉంటుందని చెప్పి అభ్యాజగ్ము వెళ్ళినారు, చేరుకున్నారు, ఉద్దాలకుని వద్దకు చేరుకున్నారు. అభ్యాజగ్ము అంటే చేరుకున్నారు. అప్పుడు ఆ ఉద్దాలకుడు వీరిని, ఈ ఉపమన్యు వంశం వాడు ప్రాచీనశాలుడు, పురుష వంశం వాడు సత్యయజ్ఞుడు, భల్ల వంశం వాడు ఇంద్రద్యుమ్న, శర్కరాక్ష వంశం వాడు జన, ఆశ్వతరాశ్వ యొక్క వంశం వాడు గుడిల, ఈ ఐదుగురు. అప్పుడు వారిని చూసి ఉద్దాలకుడు, వీరు గొప్ప ధనవంతులు, భవనం ఉన్నవారు, మహాశ్రోత్రియులు, వేదాధ్యయనం బాగా చేసిన వారు, వేద పండితులు, బ్రహ్మజ్ఞానం విషయంలో వారు ఎలా నన్ను ప్రశ్నిస్తారు, నాకు ఆ విషయం పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఇంకా స్పష్టత లేదు, ఆత్మ విషయంలో పరమాత్మ విషయంలో నేను పూర్తిగా తెలుసుకోలేదు. కాబట్టి వీరిని మరొక గురువు వద్దకు తీసుకెళ్ళి బ్రహ్మజ్ఞానం విషయంలో తెలుసుకోవాలి అని అనుకుంటాడు లోపల. అనుకుని వారు చెప్తుంటాడు అన్నమాట. సహా సంపాదయాన్ చకార రక్ష్యంతి మామి మే మహాశాల మహాశ్రోత్రియా తేభ్యో నా సర్వం ఇవ ప్రతిపత్స్యే అంత అహం అన్యం అభ్యనుశాసాన్ ఇది అనుశాసాని ఇది. ఎందుకంటే అనుశాసన అంటే ఇక్కడ వేరే వాళ్ళు పేరు చెప్పాలి, అక్కడ పంపించాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. సహ ఉద్దాలకుడు సహ సంప్రదాయం చక్రు నిర్ణయం చేసుకుంటాడు విచారించి. రక్ష్యంతి అడుగుతారు, ఆ ఐదుగురు అడుగుతారు నన్ను అడుగుతారు. రక్ష్యంతి మాం ఇమే మహాశాల మహాశ్రోత్రియ, ఈ బడే అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప గృహాలు భవనాలు ఉన్నవారు, గొప్ప వేదజ్ఞులు, కర్మకాండ విషయంలో బాగా తెలిసిన వారు, మహాశ్రోత్రియులు, మహాశాల మహాశ్రోత్రియ తేభ్యో నా సర్వం ఇవ, తేభ్య వారికి నేను చెప్పలేను, నా సర్వం మొత్తం చెప్పలేను, సర్వం ఇవ అంటే పూర్ణంగా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. ప్రతిపత్సియే ఈ విషయంలో ఈ ప్రతిపాదన చేయజాలను. కాబట్టి అంత అయితే, ఇక్కడ అంత అంటే అయితే, అహం నేను అన్యం ఇతరులను, ఇతని వద్దకు, ఇతర గురువుల వద్దకు అనుశాసాన్ని పంపించాలి అని అనుకుంటాడు. ఇది హంత అహం అన్యం అనుశాసాని ఇది. తాను హోవాచ, అప్పుడు ఆ ఉద్దాలకుడు ఈ ఐదుగురు మహాశ్రుతులైనటువంటి వారికి అనడం జరుగుతుంది. ఉద్దాలకుడు తాను హోవాచ అశ్వపతి వై భగవంతో అయం కైకేయ సంప్రతిం ఆత్మానం వైశ్వానరం అధ్యేతి తం అంత అభ్యాగచ్చాం ఇది తం హ అభ్యాజగ్ము. ఏమంటారంటే ఉద్దాలకుడు వారిని చూసి, ఐదుగురిని చూసి చెప్పి, నాకు తెలియదు పూర్తిగా, ఈ విషయంలో స్పష్టత లేదు, కాబట్టి ఇక్కడ ఈ రోజుల్లో అశ్వపతి ఉన్నాడు, కైకేయ
కేకయ దేశం రాజు అశ్వపతి. ఈ రోజులో వారు వైశ్వానరాత్మ గురించి చాలా పరిశోధిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మనందరం కలిసి వారి వద్దకు వెళ్దాం అని చెప్పి అందరు కలిసి అశ్వపతి రాజు వద్దకు వెళ్తారు. మనం గమనించి ఇంతకుముందు కూడా శ్వేతకేతు ఆ ఉద్దాలకుడు జైబలి ప్రవహణ అని రాజు వద్దకు వెళ్ళడం జరిగింది. అంటే రాజుల యొక్క స్థితి గమనించాలి. రాజులు కూడా మహాపండితులు ఉండేవారు, ఆధ్యాత్మికవేత్తలు, శ్రోత్రియులు ఉండేవారు. ఇది గమనించాలి. ఉద్దాలకుని యొక్క వ్యవహారం గమనించాలి. ఆ మహాశాలు ఎవరున్నారో వారు కూడా వారిని గమనించాలి. ఆ ప్రాచీన శాలుడు, సత్యయజ్ఞుడు, భల్లవంశం వాడు ఇంద్రద్యుమ్నుడు, శర్కరాక్ష వంశం వాడు జనుడు, అశ్వతరాశ్వ వంశం వాడు బూడిలుడు, వీళ్ళందరూ కూడా ధనవంతులే, పెద్ద పెద్ద భవనాలు ఉన్నవారే, చరిత్రులే. ఆయన తెలుసుకోవడం ఇంకా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పుడు ఎంత తెలుసుకున్నప్పుడు కూడా ఋషుల మహర్షులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు, స్పష్టత కొరకు. ఇతరుల వద్దకు వెళ్ళి తెలుసుకోవడానికి, వారు రాజులు కదా, క్షత్రులు కదా, మేము బ్రాహ్మణులం కదా అనే భావన లేకుండా, తెలిసిందే సరిపోయిందనే సంతృప్తి పడకుండా, సంతుష్టి దోషం లేకుండా 5 ప్రయత్నం చేయడం జరిగింది. ఉద్దారకుడు కూడా నాకు తెలుసని చెప్పేసి ఏదో చెప్పలేదు, ఎందుకంటే నాకు స్పష్టత లేదు కాబట్టి అది భావ్యం కాదు, నేను కూడా తెలుసుకోవాలి. అంతకుముందు కూడా ఇదే ఉద్దాలకుడు, ఇదే పెరుగుతున్నటువంటి ఉద్దాలకుడు శ్వేతకీర్తి తండ్రి గౌతముడు, ఇదే పేరు. అక్కడ కూడా ఆరుని ఉద్దాలక గౌతమ్ అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా జైబలి ప్రవాహంలో అడిగిన ప్రశ్నకు కొడుకు శ్వేతకేతు సమాధానం చెప్పలేక తిరిగి వస్తాడు. నాకు తెలిస్తే చెప్పేవాడిని కదా ఈ ప్రశ్నకు సమాధానం. ఈ 5 ప్రశ్నలకు సమాధానం తెలియదు, ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. అందుకే అక్కడ వెళ్దాం, తెలుసుకుందాం అని చెప్పేసి జైబలి ప్రవాహం వద్దకు వెళ్ళడం జరుగుతుంది ఉద్దాలకుడు. ఇప్పుడు కూడా అదే వ్యవహారం. నాకు స్పష్టత లేదు ఈ వైశ్వనర ఆత్మ గురించి. కోనో ఆత్మ కిం బ్రహ్మేతి, ఈ ఆత్మ ఏమిటి, ఈ బ్రహ్మ ఏమిటి అనే ప్రశ్న సమాధానం నా వద్ద లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అశ్వపతి కేకయ దేశం రాజు, కైకేయ అంటే కేకయ దేశం వాడు అశ్వపతి. అశ్వపతిర్వై భగవంతో అయం కైకేయ సంప్రతిం అంటే ఈ రోజుల్లో ఆత్మానం వైశ్వనరం అధ్యేతి, వైశ్వనర ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నారు, మననం చేస్తున్నారు. ఇక్కడ అధ్యయనం అంటే మననం కూడా అవుతుంది. అధ్యయనం చేస్తున్నారు, మననం చేస్తున్నారు, అన్వేషణ చేస్తున్నారు. తం హంతాం అభ్యాగచ్చాం, అందరం వెళ్దాం. తం అభ్యాజగ్ము వెళ్ళినారు, అభ్యాజగ్ము అంటే వెళ్ళినారు. అశ్వపతి రాజు వద్దకు అందరూ 5, తర్వాత ఈ ఉద్దారకుడు 5, వీరొకరు 6 వెళ్ళడం జరుగుతుంది అశ్వపతి. అప్పుడు ఆ రాజు అశ్వపతి వద్దకు చేరుకున్న తర్వాత రాజు వీరికి విడివిడిగా సత్కరించడం జరుగుతుంది, విడివిడిగా సేవ చేయడం జరుగుతుంది. యథాయుగ వ్యవహారం ఉండాలి కాబట్టి ఎవరెవరికి ఏ సేవ చేయాలో విడివిడిగా సేవ చేయడం జరుగుతుంది. ఇది నియమం. నిజానికి యథాయుగ వ్యవహారం అనేది, యథాయుగ సత్కారం అనేది వ్యవహారంలో ఉంటుంది. విడివిడిగా సేవ చేయడం జరుగుతుంది. తెల్లవారి ప్రాతకాలం ఉదయం లేచిన తర్వాత అప్పుడు అందరు కూడా వెళ్తారు, రాజును కలుస్తారు. కలిసినప్పుడు అప్పుడు రాజు అంటాడు అశ్వపతి, చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం, అశ్వపతి ఆ కేకయ రాజ్యములో ఆ రాజ్యం యొక్క స్థితి ఎలా ఉండేదనే విషయంలో తేభ్యోహ ప్రాప్తి చేరుకున్న తర్వాత వచ్చినటువంటి అభ్యాగతులు ఎవరైతే 6 ఉన్నారో ఉద్దాలకుడు, ఆ మిగతా 5 ప్రాప్తేభ్య
చేరుకున్నటువంటి వారు వారి కొరకు పృథక్ 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 అర్హ అని అంటే విడివిడిగా సత్కారం సేవ చేయించడం జరుగుతుంది. కారయాంచకార సేవ చేయించడం అయింది ఇక్కడ. కారయాంచకార సేవ చేయించినారు. సేవ చేయించిన తర్వాత సాహా అతడు ప్రాతకాలంలో సంజిహాన అంటే సంజిహాన అంటే చెయ్య వదిలిపెట్టి ఉదయం నిత్యక్రమం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి సంజిహాన అని వదిలిపెట్టేసి అర్థం పడక వదిలిపెట్టినట్టు నిద్ర లేచి ఫలకృత్యాలు నిత్యకర్మలను చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఉవాచ చెబుతాడు. ఏమంటారంటే ఇది రాసి పెట్టుకోవాల్సినటువంటి వాక్యాలు ఇక్కడ. నా రాజ్యం ఎలా ఉంటుందంటే నా రాజ్యం యొక్క వర్ణన చేస్తాడు. నామే స్థేనో జనపదే నా కదర్యో నా మద్యపు నానాహితాగ్ని నా అవిద్వాన్ నా స్వైరిని కుత. ఈ ముఖ్యమైనటువంటి వాక్యాలు. నా రాజ్యంలో దొంగలు లేడు. నామే స్థేనో జనపదే నా జనపదంలో నా రాజ్యంలో మే అంటే మేరా, హిందులో మేరా అంటే నా యొక్క జనపదే. నామే స్థేనో జనపదే నా జనపదంలో నా రాజ్యంలో నా స్థేన దొంగ లేడు, ఒక్కడు కూడా దొంగ లేడు. నా కదర్యుడు లేడు అంటే పిరికివాడు లేదా కంజూషి అంటారు, లోభి అని అర్థం. పిరికివాడు లేడు, లోభి లేడు ఎవరు కూడా. నా మద్యప తాగేవారు మత్తు పదార్థాలు సేవించేవారు లేరు. నా కదర్యో నా మద్యపు నానా హితాగ్ని నా అనాహితాగ్ని అంటే యజ్ఞం చేయకుండా ఉండేవారు ఎవరు లేరు. నిత్యం అగ్నిహోత్రం చేయకుండా ఉండేవారు నా రాజ్యంలో ఎవరు లేరు. నా అనాహితాగ్ని నా అవిద్వాన్ అజ్ఞాని మూర్ఖుడు అవిద్వాంసుడు ఎవరు నా రాజ్యంలో లేరు. నా స్వైరి వ్యభిచారి లేడు. స్వైరిని కుత వ్యభిచారి లేనప్పుడు వ్యభిచారిని ఎలా ఉంటుంది ఇక్కడ ఆలోచించవలసిన విషయం. వ్యభిచారి లేనప్పుడు పురుషుడు వ్యభిచారి కానప్పుడు వ్యభిచారిని స్త్రీ ఎలా ఉంటుంది. నా రాజ్యంలో వ్యభిచారి లేడు. నా స్వైరిని కుత ఇక్కడ ఆలోచించాలి. నిజానికి వ్యభిచారం ఎప్పుడు చేస్తారు? పురుషుల వ్యభిచారం అయినప్పుడు. వ్యభిచారిని ఎప్పుడు అవుతుంది స్త్రీ అంటే పురుషులు వ్యభిచారి అయినప్పుడు అవుతుంది. నా స్వైరిని కుత స్వైరి లేనప్పుడు వ్యభిచారి లేనప్పుడు వ్యభిచారిని ఎలా ఉంటుంది అంటాడు. అంటే పురుషుడు వ్యభిచారి కాకపోతే స్త్రీ వ్యభిచారిని కాదాలదు. అందుకే పురుషుల యొక్క తప్పిదం ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ వ్యభిచారిని అయింది అంటే చెడిపోయిందంటే పురుషుడు ముఖ్యంగా ముందు కారణం. ఇది గమనించాలి. దేశం అలా ఉండాలి, రాజ్యం అలా ఉండాలి, ఆ ఊరు అలా ఉండాలి, ఆ సమాజం అలా ఉండాలి. నామే స్థేనో జనపదే నా కదర్యో నా మద్యపో నా అనాహితాగ్ని నా అవిద్వాన్ నా స్వైరిని కుత. రాసి పెట్టుకోండి. ఇటువంటి మాటలు మనకు వేరే చోట్ల కూడా వినిపిస్తాయి, రామాయణంలో కూడా వినిపిస్తాయి, అయోధ్య నగరంలో కూడా అటువంటిది ఉంటుందని. ఇది అశ్వపతి యొక్క రాజ్యం, కేకయ రాజ్యం, కైకేయ రాజు అంటారు. అశ్వపతిని కైకేయ రాజు, కేకయ రాజ్యం యొక్క రాజు కైకేయ. మనం రామాయణంలో కూడా కైకేయ గురించి వింటాం. ఆమె కూడా ఈ కేకయ రాజ్యం నుంచి వచ్చినట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఎందుకంటే ఉపనిషత్తులోని ఈ మాటలు, ఈ పదాలు, ఈ శబ్దాలకు అర్థాలు వేరుంటాయి కాబట్టి ఇది ఇతిహాసం కాదు కాబట్టి మనం ఊహించుకోవడం తప్ప ఆ కైకేయి ఈ కేకయ రాజ్యం ఈ అశ్వపతి యొక్క కుమార్తె అనడానికి వీల్లేదు. అలా కూడా అనుకునే వారు ఉన్నారు, ఊహించుకొని కల్పన చేసి ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు. ఈ కైకేయ రాజు ఈ అశ్వపతి యొక్క కుమార్తె కైకేయి అని చెప్పేసి. కానీ అశ్వపతి తన రాజ్యం గురించి ఎంత విశ్వాసంతో చెబుతున్నారు గమనించండి. అంటే ముందుగా నా రాజ్యం ఎటువంటిది. అప్పుడు జనక మహారాజు గురించి కూడా అలాగే చెప్తుంటారు. జనక మహారాజు కూడా విద్వాంసుడు, శ్రోత్రియుడు, మహాశ్రోత్రియుడు, రాజు కాబట్టి ధనవంతుడే, ఆయన రాజర్షి.
జనక మహారాజు, మహా ఆధ్యాత్మికవేత్త జనక మహారాజు. ఇక్కడ అశ్వపతి గురించి అలాగే చెప్పడం జరుగుతుంది. రామాయణంలో జనకులు లాంటి వ్యవహారం ఇక్కడ మనకు అనిపిస్తుంది. నామే స్థేనో జనపదే నా కదర్యో నా మద్యపో. కదర్యుడు పిరిగివాడు, పిసినారుకుడు లేడు, లోభి లేడు, నా కదర్యో నా మద్యపో. మద్యపానం లేదంటే మిగతా ఇంకా లేనట్టే. ఎప్పుడైతే తాగుబోతు మత్తులో ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతాడు, దొంగతనం కూడా చేయగలుగుతాడు, వ్యభిచారం చేయగలుగుతాడు, చంపగలుగుతాడు, ఏమైనా హాని పర అపకారం కూడా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు మత్తులో ఉన్నవాడు. అందుకే మత్తులో ఉన్న వారే హత్య చేయగలుగుతారు. అని చేయించేది తప్పులు చేసేవారు మత్తులో ఉన్నప్పుడు చేస్తారు. అదొక మత్తం, ఏదో ఒక రకం మత్తులో ఉంటారు. అందుకే చంపాలనుకుంటే తాగి అప్రయత్నం చేస్తారు, నేరాలు చేస్తారు. నేరాలు ఘోరాలు చేసేవారు మత్తులో ఉంటారు. మద్యపా ఎవరు లేరు. అంటే మద్యపానం చేసేవారు. అంటే పానం చేసేవాడు లేడు, మద్యపా లేడు, మద్యపానం చేసేవాడు లేడు. అన్నిటికంటే గొప్ప విషయం నా అనాహితాగ్ని, అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేయనివాడు ఎవడు లేడు నా రాజ్యంలో. అందరి ఇళ్లలో హోమధూమాలు ఉంటాయి. హోమధూమాలు లేని ఇల్లు శ్మశానంతో సమానం అన్నారు చాణక్యుడు. యాని తాని గృహాన్ని, అయితే ఏ గృహంలో హవనం ఉండదో ఆ ఇల్లు శ్మశానాన్ని సమానాన్ని. ఆ గృహాలన్నీ కూడా శ్మశానంతో సమానంగా అని చెప్పడం జరిగింది. నిత్యాగ్నిహోత్రం జరగని ఇల్లు అది శ్మశానంతో సమానం. కాబట్టి నా రాజ్యంలో అనాహితాగ్ని అంటే హితాగ్ని చేయని వాడు, నిత్యాగ్నిహోత్రం చేయని వాడు ఎవడు లేడు. నా అవిద్వాంసుడు కూడా లేడు, అజ్ఞాని మూర్ఖుడు ఎవడు లేడు. అందరు వేద విద్వాంసులే నా రాజ్యంలో. ఆడమగ చిన్న పెద్ద అందరూ కూడా, పేదవారు ధనవంతులు అందరూ కూడా జ్ఞానులే, వేద విద్వాంసులే. వ్యభిచారి లేడు. వ్యభిచారిని ఎలా ఉంటుంది? పురుషుడు వ్యభిచారి కాకపోతే ఇది ఒక సిద్ధాంతం. సమాజంలో సామాజికవేత్తలు ఇది ఒక సిద్ధాంతంగా మన గ్రంథాలు రాయడం జరిగింది. అసలు స్త్రీలు ఎందుకు వ్యభిచారం చేస్తారు అనే విషయంలో పరిశోధించి నిర్ణయించడం జరిగింది. పురుషులు ఎన్ని దానికి చెడగొడతారు. ఆడవారిని చెడగొట్టేది పురుషులే. భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చెడగొట్టేది. కాబట్టి ఇది గమనించాలి. ఇది వైజ్ఞానిక విషయం, మనోవైజ్ఞానిక విషయం. అందుకే ఆడవారిని తప్పవటానికి వీల్లేదు. మగవారి యొక్క తప్పేం ఎక్కువ ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నా స్వైరిని ఎక్కుతో యక్షమానో వై భగవంతో అహమస్మి యావద్ ఏకైక అహం అస్మి యావద్ ఏకైకస్మై. ఒకటొకటి ప్రత్యేకమైన అర్థం. ఏకైకస్మై పృథ్వీజే ధనం దాస్యామి తావద్ భగవద్భ్య దాస్యామి వసంతు భగవంత ఇది. యక్షమానో, తొందరలోనే నేను ఒక హవనం చేయబోతున్నాను. భవిష్యత్తులో ఒక యజ్ఞానుష్ఠానం చేయబోతున్నాను. అందులో మీరందరూ పూజనీయులు, భగవంత పూజనీయులు మీరందరూ కూడా అహం అస్మి అంటే నేను చేయబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్కరికి ఏకైకస్మై ఒక్కొక్క ఋత్వికునికి ఎంత ధనం ఇస్తానో, దక్షిణ రూపంలో ఇస్తానో, ఋత్విజే ధనం దాస్యామి ఇస్తానో తావత్ అంత ధనాన్ని, ఆ దక్షిణను భగవద్భ్య మీ అందరికి కూడా దాస్యామి ఇస్తాను. వసంతు ఉండండి, ఇక్కడ నివసించండి, ఆగండి, భగవంత మీరందరూ కూడా అని చెప్పడం జరిగింది. అశ్వపతి ఏమన్నారంటే యక్షమాన, తొందరలో యక్షమాన అంటే హవనం యజ్ఞయాగాలు చేయబోతున్నాను, అనుష్ఠానం చేయబోతున్నాను, మీరందరూ కూడా ఇక్కడ ఉండండి. ఎవరెవరికి అంటే ముఖ్యంగా ఋత్వికులకు ఎంత ధనం ఇస్తాను, యావత్ ఏకైకస్మై ఋత్వికి ఇస్తాను, అంత ధనాన్ని మీకు ఇస్తాను, ఆ దక్షిణ మీకు ఇస్తాను, మీరు కూడా ఉండండి. వసంతు భగవంత మీరందరూ కూడా ఇక్కడ ఉండని చెప్పేసి కోరడం జరుగుతుంది. అశ్వపతి రాజు
కేకయ దేశపు రాజు కైకేయ. అప్పుడు తేహ ఊచు తేహ ఊచు ఏన హ ఏవ అర్థేన పురుష చరేత్ తం హ ఏవ వదేద్ ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం సంప్రత్యం అధ్యేషి తమేవ నో బ్రూహి ఇతి. అప్పుడు ఈ ఆరుగురు ముందు వచ్చినటువంటి ఆ మహాశాలలు ఉన్నవారు, శ్రుతులైనటువంటి మహాశ్రుతులైనటువంటి ఐదుగురు, తర్వాత ఉద్దాలకుడు, వీరు అంటారు దేహ ఊచు అని చెప్పడం జరిగింది. చెప్పినారు ఊచు. ఏనహ ఏవ అర్థేన, ఎవరి ద్వారా అంటే ఎవరైతే దేని కొరకైతే ఏ ప్రయోజనం కొరకు ఒక వ్యక్తి ఒక మనిషి ఏ ప్రయోజనం కొరకు ప్రయత్నం చేస్తున్నాడో, తిరుగుతున్నాడో, పురుషన్ చరేత్, ఆ పురుషుడు వెతుకుతున్నాడు స్వయంగా ఆచరించడానికి, అంటే దాని అర్థం చరించడానికి, ఆచరించడానికి, లేదా ఒక విషయం తెలుసుకోవడానికి, అన్వేషించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దాని గురించే వెతుకుతున్నాడు. ఆ క్రమంలో నీ దగ్గర రావడం జరిగింది. తం హా ఏవా, దాన్నే చెప్పాలి. మాకు కావాల్సింది ఇది కాదు, మీ యజ్ఞం అనుష్ఠానము, మీ దక్షిణ ఇది కాదు. మాకు కావాల్సింది ఈ వైశ్వానర ఏమిటి, వైశ్వానర ఆత్మ ఏమిటి. మాకున్న సందేహం కోను ఆత్మ కిం బ్రహ్మ ఇది, కోను కహ ను ఆత్మ కిం బ్రహ్మ ఇది. ఆత్మ ఏమిటి, పరబ్రహ్మ ఏమిటి, ఈ వైశ్వనర ఆత్మ ఏమిటి. మాకున్న సందేహం అది, మాకు కావాల్సింది అది. ప్రలోభ పెట్టడం జరిగిందన్నమాట. ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది. ఈ అక్షపతి రాజు కూడా పరీక్షించడం జరిగింది. మీకు దక్షిణ ఇస్తాను, యజ్ఞం చేయబోతున్నాను, ఆగండి, ఉండండి, కొన్ని రోజులు ఉండండి అని చెప్పి. ఎప్పుడైనా అదే ఈ వ్యవహారంగా మనం గమనిస్తాం. మనం కఠోపనిషత్తులో యమాచార్యుడు చేసిన వ్యవహారం కూడా అదే. నచికేతునికి ప్రలోభ పెట్టడం జరుగుతుంది. ఆత్మ గురించి అడిగినప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మగతి ఏమవుతుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది, దేహాన్ని దహించి వేసేస్తారు, కాల్ చేసిన తర్వాత భస్మైన తర్వాత ఆత్మ కూడా భస్మం అయిపోతుందా, నాశనం అయిపోతుందా అనే ఉద్దేశంతో నచికేతుడు యమాచార్యుని అడిగినప్పుడు, యమాచార్యుడు ఈ ప్రశ్న అడగొద్దు, ఈ సందేహం అడగొద్దు, ఇంకేమైనా కోరుకొని చెప్పేసి అక్కడ ప్రలోభ పెట్టడం జరిగింది. అది పరీక్ష. అలాగే మరో చోట అంతే, శ్వేతకేతు తర్వాత ఉద్దాలకుడు వచ్చినప్పుడు కూడా జైబలి ప్రవాహం కూడా పరీక్షించడం జరిగింది. వెంటనే చెప్పడం లేదు, సందేహాలకు సమాధానం వెంటనే కాదు, ముందు ప్రలోభ పెట్టి నిజానికి వారికి అటువంటి తపన ఉందా, అటువంటి జిజ్ఞాస ఉందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అశ్వపతి కూడా అదే వ్యవహారం చేయడం జరిగింది. కానీ వీరు మాకు అది కాదు, మేము వెతుకుతున్నాం కోను ఆత్మ కిం బ్రహ్మేతి, వైశ్వనరాత్మ ఏమిటి, అసలు ఏమిటి ఇది, ఆత్మానమేవ ఇమం వైశ్వానరం, వైశ్వనరాత్మ గురించి కావాలి మాకు. సంప్రతి ఇప్పుడు అధ్యేషి, మేము అధ్యయనం చేస్తున్నాం లేదా తెలుసుకుంటున్నాం, మాకు అదే తం ఏవ నహ, మాకు నహ అంటే మాకు అదే కావాలి, దానికి అది బోధించండి, బ్రూహి చెప్పండి, ఉపదేశించండి వైశ్వనర ఆత్మ గురించి. వైశ్వనరం ఆత్మ, వదేద్ ఆత్మానం ఏవం, ఆత్మానం ఏవ ఇమం వైశ్వనరం, ఈ వైశ్వనర ఆత్మ గురించి సంప్రతి ఇప్పుడు మాకు తెలియజేయండి. నహ మాకు బ్రూహి ఉపదేశించండి, మీ దక్షిణ వద్దు, ఇది ఏది వద్దు, ఈ సత్కారాలు ఇవన్నీ కూడా ఏది అవసరం లేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజు తెల్లవారి రేపు ఉదయం మీ ప్రశ్నకు సమాధానం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు జయబలి కూడా అంతే, జయబలి ప్రవాహనుడు ఉద్దాలకునితో వ్యవహారం. అప్పుడు కూడా తెల్లవారి ప్రాతకాలం, తెల్లవారి ప్రాతకాలం ఎందుకన్నారు ఇది గమనించాలి. ఇప్పుడు కూడా సామాన్యంగా ఈ ప్రశ్నలకు సందేహాలకు సమాధానం అనేసరికి తెల్లవారి ప్రాతకాలం అంటారు. తాను హోవాచ ప్రాతర్వ ప్రతివక్త అస్మీతి,
తేహ సమిత్పానయ పూర్వాన్నే ప్రతి చక్రమిరే తాన్ హ అనుపనీయ యై వా ఏతద్ ఉవాచ. ప్రతి చక్రమిరే తాన్ హ అనుపనీయ ఏవ ఏతద్ ఉవాచ. ఇక్కడ కూడా అదే. ప్రాతకాలం ఎందుకంటారు? ప్రాతకాలం ఏదైనా విషయం చెప్పినప్పుడు గ్రహించే శక్తి ఉంటుంది, గ్రహించే వాతావరణం ఉంటుంది శరీరంలో, బుద్ధిలో, మస్తిష్కంలో. చెప్పేవారు సాత్విక వృత్తితో చెప్పడం జరుగుతుంది, వినేవారు కూడా సాత్విక వృత్తితో వింటారు. ఉదయం పూట సత్వగుణం ఉంటుంది. ఇది ఒక రహస్యం. ఏదైనా పని చేయాలన్నా, ఎవరైనా ఏదైనా అడగాలన్నా, తెలుసుకోవాలన్నా ప్రాతకాలం మంచి సమయం. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అలసిపోయిన తర్వాత పడుకునే ముందు ఈ ప్రశ్న సమాధానం లేదా శంకా సమాధానాలు, చర్చలు, మీమాంసలు ఇటువంటి చేయకూడదు. భోజనం కాగానే కూడా సమావేశాలు, చర్చలు ఉండకూడదు. భోజనం కాగానే తరగతులు, ఉపదేశాలు, బోధించడాలు ఉండకూడదు. తమగుణం వచ్చేస్తుంది, భుక్త ఆయాసం ఉంటుంది. చెప్పేవారికి సరిగా ఉండదు, అనుకూలంగా ఉండదు శరీరం కానీ మనస్సు కానీ. వినేవారికి అనుకూలంగా ఉండదు శరీరం మనస్సు, అనుకూలించదు. ఉదయం పూట చాలా బాగుంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మనుషుల యొక్క హడావిడి ఉండదు, విఘ్నాలు ఉండవు, ఏకాంతంగా ప్రశాంతంగా వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్తంలో ఇటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకేమన్నారంటే ప్రాతకాలం అన్నారు. అందుకే రేపు ప్రాతకాలం ఈ విషయం నేను మీ ప్రశ్న సమాధానం ఇస్తాను అని చెప్పేసి తెల్లవారి ప్రాతకాలం ఈ 6 చేతుల్లో సమిధలు ఉంచుకొని పిల్లడం జరుగుతుంది. తేహ సమిత్పానయ, సమిత్పానులు అంటే పాని అంటే చేతులు, చేతుల్లో సమిధలు ఉంచుకొని వేయడం జరుగుతుంది. సమిధలు ఉంచుకోవడం ముఖ్యం. ఏదో అడగాలనుకున్నప్పుడు సమిధలు ఉండాలి. ఏ సమిధలు? కట్టెపుల్లలు అనుకుంటారు, కట్టెపుల్లలు కావు నిజానికి. సమిధలు 3 సమిధలు ఉంచుకోవాలి. ఈ సమిధల రహస్యం దానికి ఇది ఒక గొప్ప రహస్యం. ఇది అంటే సరిగా మండేది ఉండాలన్నమాట. నిజానికి మన శరీరం, ఆత్మ, మనస్సు. శరీరం ఉంటుంది అంటే ఇంద్రియాలు సమర్పించుకోవాలి, మనసును సమర్పించుకోవాలి, ఆత్మ సమర్పణ చేసుకుని అడగాలి. అసలు సమిధలు ఇవి. నిజానికి శరీరంలో మన చేష్ట సరిగా ఉండాలి, మన హావభావాలు. ఇంద్రియాలు కూడా ఏకాగ్రం చేసుకోవాలి. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను సాత్వికంగా ఉంచుకోవాలి. ఆత్మను కూడా సత్వస్థితిలో ఉంచుకోవాలి. అసలు సమిధలు ఇవి. అందుకే ఎప్పుడైనా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా గురువుల వద్దకు వెళ్ళినప్పుడు, సందేహ సమాధానం కొరకు, విద్య కొరకు వెళ్ళినప్పుడు సమిధ పానుల్లో వెళ్తారు, సమిధలను ఉంచుకొని వెళ్తారు. దానికి గుర్తుగా సంకేతంగా 3 సమిధలు తీసుకుని వెళ్తారు. ఆ 3 సమిధల యొక్క రహస్యం కూడా మనకు యజ్ఞ యాగాల్లో చెప్పడం జరుగుతుంది. నిత్యాగ్నిహోత్రంలో మనం సమిధల 3 మంత్రాలు 4, సమిధల 3 మంత్రాలు 4. వాటి రహస్యం 3 సంధులు. నిజానికి 4 మంత్రాలు, 3 సంధులు వస్తాయి. 4 వరుసలు పక్క పక్కన వచ్చినప్పుడు సంధులు 3 ఉంటాయి మధ్యలో. ఆ 3 గృహస్థం, బ్రహ్మచర్యం గృహస్థం మధ్యలో ఒక సంధి, గృహస్థం వానప్రస్థంలో ఒక సంధి, వానప్రస్థం సన్యాసం మధ్యలో ఒక సంధి. వాటిని త్రినాచికేత అగ్ని కూడా అన్నారు. అంటే 3 సమయాల్లో బాగా ఆలోచించాలి. త్రినాచికేత అగ్ని, నచికేతంలాగా ఆలోచించాలి నిర్ణయం చేసే ముందు. ఆ సమిధను ఉంచుకోవాలి. అదే అసలు సమిధ రహస్యం అది. ఈ రకంగా తానుహోవాచ ప్రాతర్వా ప్రతి వక్తా అస్మి ఇతి తేహ సమిత్పానయ పూర్వాహ్నే ప్రతి చక్రమీరే తానహ అనుపనీయ ఏవ ఏతదో వాచ. ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. వీరు సమిధ తీసుకుని వెళ్తారు వారి దగ్గరికి, అశుపతి రాజు వద్దకు, ఉద్దాలకుడు, మిగతా 5. అప్పుడు శిష్యుకు సామాన్య ఉపనయనం చేసి దీక్ష ఇచ్చిన తర్వాతే
చెప్పడం జరుగుతుంది. దీక్ష ఇచ్చిన తర్వాత అప్పుడు శంకా సమాధానం, ప్రశ్నకు సమాధానం జరుగుతుంది. కానీ రాజు ఇక్కడ ఏం చేశాడంటే వీరికి ఉపనయనం చేయకుండానే వినయభావంతో వారి యొక్క వినయభావం యొక్క అంటే వారి యొక్క తపన జిజ్ఞాస చూసి ఉపనయనం చేయకుండానే ప్రసన్నుడయ్యి వారికి ఉపదేశించడం జరిగింది. ఉపనయనం ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న ఇక్కడ. నిజానికి నియమం ఏమిటి? ఉపదేశం ఇవ్వాలంటే దీక్ష ఇవ్వడం జరుగుతుంది, ఉపనయనం చేసి అప్పుడే విద్యను ఇవ్వడం జరుగుతుంది. మరి వీరికి ఎందుకు ఇవ్వలేదు? అశ్వపతి రాజు అనే ఒక సందేహం. తాను అనుపనీయ వారికి ఉపనయనం చేయకుండా తాను అనుపనీయ ఉపనయన సంస్కారం చేయకుండానే, ఉపనయన విధి చేయకుండానే ఏవహి ఏతద్ ఉవాచ ఉపదేశించడం జరిగింది. ఎందుకు అనే ప్రశ్న. ఎందుకంటే వారు ముందే చెప్పడం జరిగింది. మహాశ్రోత్రియులు, అప్పటికి వేద విద్వాంసులు వారు. ఉద్దాలకుడు నిజానికి ఆచార్యుడు, ఋషి, ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉన్నవారు. కాబట్టి వారికి అవసరం లేదు. ఎవరికైతే సరిగా అవగాహన ఉండదో ఉపనయన సంస్కారం యొక్క ఉద్దేశం ఆ రకంగా తయారు చేయడం, అర్హత కొరకు, యోగ్యత కొరకు. మాకు యోగ్యత ఉంది చెప్పడం కొరకు ఉపనయన సంస్కారం ఉంటుంది. విద్య పొందడానికి అర్హత కావాలి, దానికి కొన్ని నియమాలు పాటించాలి, దానికి కొన్ని రోజులు అలా ఆ రకంగా ఆచరించాలి. అదొక రకం దీక్షని దానికి ఉపనయన సంస్కారం కానీ వేదారంభ సంస్కారం. వేదాన్ని ఆరంభించాలంటే, అధ్యయనం చేయాలంటే కూడా సంస్కారం జరగాలి, ఆత్మ సంస్కారం జరగాలి. మనసు, బుద్ధి, మస్తిష్కము, శరీరం సంస్కరింపబడాలి, అనుకూలంగా మారాలి, సత్వవృత్తి ఉండాలి. కానీ ముందే వీరికి ఆ సత్వవృత్తి, ఆ శరీరం, ఆత్మ, మనసు అని కూడా సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలో వీరు ఉత్తీర్ణులైనారు. ప్రలోభ పెట్టినప్పుడు కూడా త్వరలో నేను యక్షమాన యజ్ఞం చేయబోతున్నాను, ఎవరెవరికి ఒక్కొక్కరికి ఎంతైతే ఋత్వికులకు దానం ఇస్తానో, దక్షిణ ఇస్తానో, ధనం ఇస్తానో అంతా మీకు ఇస్తాను, ఉండండి అని చెప్పడం జరిగింది. వసంతు భగవంత అని చెప్పడం జరిగింది. ఇక్కడ గొప్ప వ్యవహారం ఏంటంటే మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో దాని ఆ విషయంలోనే ప్రయత్నం చేస్తుండాలి. మధ్యలో ఏమైనా ఆశలు వస్తే, ఏమైనా ఆశ చూపిస్తే, ప్రలోభ పెడితే మనం లోభి కాకుండా ఉండాలి. మా గృహద కస్య ధనం, లోభానికి కొట్టుకుపోకూడదు, ఆశ చూపిస్తే అందులో అంటుకుపోకూడదు, అప్పుడు బంధనం అవుతుంది. మనం బయలుదేరిన దేని కొరకు, అన్వేషిస్తుంది దేని కొరకు, మన ప్రయత్నం దేని కొరకు, అది మర్చిపోయి మధ్యలో ఏది కనిపిస్తుంది. కొందరు పిల్లలు ఏదైనా వస్తువు తీసుకురామని చెప్పేసి పంపిస్తే, ఏదైనా పని చెప్పి పంపించినప్పుడు బయట ఏదైనా ఆటలు ఉంటే ఆటలు మునిగిపోతారు, మర్చిపోతారు, ఆ పని మర్చిపోతారు. అలాగే మనం కూడా పరిమిత పరమాత్మ మనల్ని ఈ శరీరంలోకి ఒక ఉద్దేశంతో పంపడం జరిగింది. మీరు వెళ్ళండి, మానవ దేహంలో ఉండి తెలుసుకొని రండి, సత్యాలు తెలుసుకొని రండి. న్యాయం అంటే ఏమిటో, అన్యాయం అంటే ఏమిటో, ధర్మాధర్మం తెలుసుకుని ధర్మాన్ని పాటించండి, అధర్మాన్ని వదిలిపెట్టండి. కుసంస్కారాలు సుసంస్కారాలు చూసుకోండి, కుసంస్కారాలు దూరం చేసుకోండి, అవిద్య అంటే దూరం చేసుకోండి, విద్యను పొందండి, నా వద్దకు రండి. ఎందుకంటే మిగతా శరీరాల్లో అవకాశం లేదు. అవిద్యను దూరం చేసుకునే, కుసంస్కారాలు దూరం చేసుకునే అవకాశం ఇతర శరీరాలకు లేదు. వేదాధ్యయనం చేసే అవకాశం కూడా లేదు. ఈ వేదాధ్యయనం, వేదాలు, ఈ జ్ఞానము, వైదిక జ్ఞానము, వైదిక ధర్మ ఆచరణ అనేది కేవలం మానవ దేహంలో వారికే సాధ్యమే. ఇతర దేహాల్లో, ఇతర శరీరంలో ఉన్నటువంటి ఆత్మలకు ఇది అసాధ్యం, అసంభవం. ఎందుకంటే అవి భోగయోనులు మాత్రమే. మానవ దేహం కర్మ, భోగం రెండు ఉంటాయి. కాబట్టి నన్ను పంపడం జరిగింది. మీరు అర్హత పొంది శుద్ధమయ్యి నా వద్దకు రండి. కష్టాల్లో ఉన్నారు, బాధలు ఉన్నారు, మీ సమస్యల కారణం మీ వద్దే ఉంది. ఆ కారణాన్ని తొలగించుకొని శుద్ధమై, పరిశుద్ధమై, పుణ్యతులై రండి అని చెప్పేసి పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? ఇంకా అపవిత్రం చేసుకుని, అశుద్ధం చేసుకుని రోగాలమయం. ఈ శరీరం చాలా శుద్ధం నిజానికి.
ముందుగా ఈ శరీరం ఆరంభంలో చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనసు కూడా అందరి మనసులు, చిన్నప్పుడు అందరి మనసులు, పిల్లల మనసులు మంచివే. పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. అందుకే పసిపిల్లలు ఏ కుట్రలు, ఏ కుతంత్రాలు ఉండవు, ఏ కలుషాలు ఉండవు, ఏ కల్మషాలు, ఏ మలినాలు ఉండవు మనసుల్లో. మంచి మనసులే ఉంటాయి. చిన్నపిల్లలు పవిత్రంగా ఉంటారు. వారి మూత్రమైన, వారు ఏ చేసినా, వారి మలమైన ఎవరు అసహించుకోరు. చిన్నపిల్ల మలమూత్రాన్ని కూడా అసహించుకోరు. వారి చెమటను అసహించుకోరు, వారి చొల్లును అసహించుకోరు. వారు వాంతి చేసిన కక్కిన అసహించుకోరు. చిన్నపిల్లలు తన్నిన అసహించుకోరు, గిల్లిన అసహించుకోరు. కారణం ఏమిటి? పవిత్రంగా ఉంటారు కాబట్టి. ఆ తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది? ఎవరు ఊరుకుంటారు? పెద్ద అయిన తర్వాత ఏమైనా మూత్ర విసర్జన చేస్తూ ఊరుకుంటారా? చెమట వాసన భరించలేరు, నోటి వాసన భరించలేరు. ఆ రకంగా మనం చెడగొట్టుకొని భగవంతుని అర్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మానవ దేహం ఇది దేవమందిరం, యజ్ఞమందిరం, దేవాలయం ఈ దేహం. అటువంటి దాన్ని మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. మనకు చెప్పిన పని ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి? చిన్నపిల్లలాగా గాడిడాటలు చూస్తూ ఆ గాడిలో మునిగిపోతారు, ఆటపాటలు మునిగిపోతారు, అసలు పని మర్చిపోతారు, మర్చిపోయి వచ్చేస్తారు, తిట్లు తింటారు, మళ్ళీ పంపించడం జరుగుతుంది. మళ్ళీ వెళ్ళండి, ఆ పని చేసుకొని రండి అని చెప్పేసి పెద్దలు పంపించినట్టుగా పరిమిత పరమతం మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ అదే పని చేస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం, అనుకున్న పని చేయడం లేదు. కానీ ఇక్కడ వీరు ఈ ఉద్దాలకుడు, ఈ ఐదుగురు మాకు కావాల్సింది ఇది కాదు, మీ దక్షిణ కాదు, మీ ధనం కాదు, మేము దీనికోసమైతే వెతుకుతున్నాము సంప్రతి, మాకు అదే కావాలి, మా ప్రశ్నకు సమాధానం కావాలి. కోను ఆత్మ కిం బ్రహ్మ, వైశ్వనర గురించి కావాలి. వదేద్ ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం, ఈ వైశ్వనర ఆత్మ గురించి మాకు వదేద్ చెప్పండి, మాకు బోధించండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే చెప్పండి, ఈ వ్యవహారం నేర్చుకోవాలి అనగానే వెంటనే చెప్పడం కాదు, వారిని పరీక్షించాల్సి వస్తుంది. ఆయన వెంటనే అప్పుడే కాదు, సమయం కూడా ఉంటుంది. ప్రాతకాలం బ్రహ్మ ముహూర్తంలో నిత్యకర్మలు చేసుకొని అంత చేసుకొని అడిగేవారు కూడా వ్యవహారం ఉండాలి, చెప్పేవారికి వ్యవహారం ఉండాలి. అంత జాగ్రత్త. ఎందుకంటే విషయం చిన్న విషయం కాదు, స్థూల విషయం కాదు, ఇది సూక్ష్మ విషయం. అందులో ఆత్మ పరమాత్మ విషయం. ఇది రోడ్ల పైన అడిగినప్పుడు చెప్పడం కాదు, ఏదో వేదికల మీద అడిగి చెప్పడం కాదు, యాత్రలో చర్చ కోసం కాలక్షేపానికి కొరకు కబుర్లు. ఆత్మ పరమాత్మ విషయం, కాలక్షేపాన్ని కూడా ఆత్మ పరమాత్మ విషయం మాట్లాడుకుంటారు, సంతోషమే. కానీ అర్థం కాదు. అప్పుడు రజోగుణంతో ఉంటారు, తమగుణంతో ఉంటారు, చంచలంగా ఉంటారు, క్షిప్రంగా ఉంటారు. అంటే తొందరగా ఉంటుంది, వేగంగా ఉంటుంది మనస్సు. క్షిప్తం మూఢం విక్షిప్తం, క్షిప్త అవస్థ ఉంటుంది, లేదా విక్షిప్త అవస్థ, లేదా మూఢావస్థలో ఉంటారు. మనసు ఏకాగ్రంగా కాకుండా ఉన్నప్పుడు చెప్పకూడదు. సాత్విక వృత్తి ఉన్నప్పుడే మనసు కూడా సాత్వికంగా ఉండాలి, శరీరం కూడా సాత్వికంగా ఉండాలి, ఇంద్రియాలు సాత్వికంగా ఉండాలి, ఆత్మ సాత్వికంగా చేసుకోవాలి. ఆ సమయంలో చెప్పాలి. అందుకే ప్రాతకాలం ఉన్నారు. ప్రాతకాలం అప్పుడు అర్థమవుతుంది. చెప్పేవారు కూడా లోతుగా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ధ్యాన స్థితిలో వినేవారు కూడా ప్రశాంతంగా ఉంటారు. అందుకే ఇది వ్యవహారం నేర్చుకోవాలి. ఆ వ్యవహారాన్ని ఇక్కడ అశుపతి, తర్వాత ఐదుగురు మహాశాలురు, ఉద్దాలకుడు, వీరి వ్యవహారాన్ని మనం గమనించాలి. అటువంటి వ్యవహారం మనం కూడా తెలుసుకోవాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి, వినయభావంతో అడిగే ప్రయత్నం చేయాలి. అప్పుడు వారి యొక్క ఆ జిజ్ఞాస చూసి అశుపతి ప్రసన్నుడై వారికి ఉపదేశం ఇవ్వడానికి ప్రారంభం చేయడం జరుగుతుంది. ఉపదేశం ప్రారంభమవుతుంది. ఒకరొకరికి అడగడం జరుగుతుంది. ముందుగా రాజు ఉపమన్యు యొక్క పుత్రుడు వంశం వాడు ప్రాచీన శాలని అడగడం జరుగుతుంది. నువ్వు దేని బ్రహ్మ అనుకుంటున్నావు, దేని బ్రహ్మ అనుకుని ఉపాసన చేస్తున్నావు అని అశుపతే తిరుగు ప్రశ్న వేయడం జరుగుతుంది. కోను బ్రహ్మేతి కిం బ్రహ్మ, కోను ఆత్మ, కోను ఆత్మ, కహ ను ఆత్మ, కిం బ్రహ్మ ఇతని చెప్పేసి ముందు అనుకున్నారు, మీమాంస విచారించినారు, చర్చ చేసుకున్నారు.
ఉద్దాలకు ఉద్దాలకుని వద్దకు వెళ్ళినారు. ఈ రోజు ఉద్దాలకుడు ఈ వైశ్వనాథ ఆత్మ గురించి అన్వేషిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, మనన చింతన చేస్తున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేసి వెళితే అక్కడ వారు కూడా పూర్తి తెలియదు కాబట్టి ఉద్దాలకుడు ఆ 5 వెంట పెట్టుకుని పశుపతి రాజు కేకయ దేశం రాజు బాగా తెలిసిన వాడు ఈ విషయంలో అని చెప్పేసి 5 వెంట పెట్టుకుని రావడం జరిగింది. రాజే ముందు ప్రశ్నించడం జరుగుతుంది. ఉపమన్యు యొక్క ఆ వంశంలో ఉన్నటువంటి ప్రాచీన శాలుడు అనే వారిని అడగడం జరుగుతుంది. నీవు ఆత్మ దేన్ని ఆత్మ అనుకొని దేని ఆత్మను ఉపాసన చేస్తున్నావు అనే ప్రశ్న. దానికి ఉత్తరం ఆ ప్రాచీన శాలుడు, హే రాజన్, నేను ద్యులోకాన్ని, ఈ ఆకాశంలో వినుకునే ఈ తార నక్షత్రాలను ఉన్నటువంటి ఈ ద్యులోకాన్ని ఆత్మ అనుకొని ఉపాసన చేస్తున్నాను. అలా ఉపాసన ఆ రకంగా నా యొక్క ఉపాసన ఉంటుంది అని అన్నప్పుడు రాజు అంటాడు, నీవు ఈ వైష్ణవ ఆత్మ యొక్క ఒక రూపాన్నే చేస్తున్నావు. అది కొంతవరకే, కానీ అది పూర్ణం కాదు. వైష్ణవ ఆత్మ యొక్క పూర్ణ రూపం అది కాదు, ద్యులోకం కాదు. అది ఒక విశాలమైన రూపాన్ని, తేజమయ రూపాన్ని నీవు ఉపాసన చేస్తున్నావు. ఈ తేజమయ రూపాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో దాన్ని సుతేజ అంటారు. ద్యులోకం అనేది సుతేజ. ఇక్కడ సుత అనే 2 అర్థాలు కూడా వస్తాయి. సూత అనే 2 అక్షరాలు, 2 అక్షరాలు సుత 2 అక్షరాల యొక్క ఉపాసన చేస్తున్నావు. వైశ్వనరంలో సుతేజ రూపాన్ని ఆరాధన చేస్తున్నావు. నీకు అంతవరకు అర్థమవుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఈ సుత ప్రసుత ఆసుత అంటే మీ ఇంట్లో సోమరస ధారలు, ఇక్కడ సుత అంటే సువనం అంటే అభిశ్రవణం అంటారు. సోమరసం తీయడం అనేది, సోమరసం ఉంటుంది, సోమరసమే ప్రవహిస్తుంది, అంటే సౌమ్యంగా ఉంటారు అంతవరకే. అని ఇంకా అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, అనుగ్రహంతో మీ ఇంట్లో కడుపు నిండా తినడానికి ఉంటుంది, ప్రేమ వస్తువును చూడడానికి ఉంటాయి, అన్ని వస్తువులు ఉంటాయి. వైశ్వనర ఆత్మలో ఉన్నటువంటి ఏదైతే తేజమయ రూపం ఉంటుందో ఆ తేజమయ రూపాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో అటువంటిదే ఉంటుంది. భగవంతుని ఆశీర్వాదంతో మీ ఇంట్లో మంచి భోజనం ఉంటుంది, అన్ని ఉంటాయి, ప్రేమ వస్తువులు మీరు చూడడానికి లభిస్తాయి. మీ వంశంలో బ్రహ్మ తేజస్సు ఉంటుంది. ఆ తేజమయ ద్యులోకం ఏతుందో వైష్ణవ ఆత్మ యొక్క ఒక రూపం అది. మీరు దేనైతే అన్వేషిస్తున్నారో అది ఈ ద్యులోకం అనేది ఈ వైశ్వరుని యొక్క మూర్ధ, నిజానికి అదొక అంశం అంతవరకే, తలభాగం మాత్రమే. ఈ విశాల ఈ బ్రహ్మాండాలను కలిపి విశ్వమంతా కలిపి పరమాత్మ యొక్క శరీరం అనుకుంటే, మీరు అనుకున్నది ద్యులోకం అయితే అనుకున్నారో అది పరమాత్మ యొక్క శిరస్సు లాంటిది, మూర్ధ మాత్రమే. మీరు ఆ మూర్ధను ఉపాసన చేస్తున్నారు. మీరు కనుక అది తెలుసుకోకుండా ఉంటే మీ మూర్ధ మీ తల పడిపోయేది. మీరు కనుక అదే మూర్ధ మాత్రమే, అంత మాత్రమే, అదే పరమాత్మ, అదే వైశ్వనరాత్మ అని అనుకుని ఉంటే, నా వద్దకు రాకుండా ఉంటే మీ మూర్ధ కూడా, మీ తల కూడా పడిపోయేది, శిరస్సు వంచుకోవాల్సి వచ్చేది. అంటే మీరు అవమానించబడేవారు, తల దించుకోవాల్సి వచ్చేది. కాబట్టి నా దగ్గర రావడం మంచి పని చేశారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలిసింది కొంతవరకే, మూర్ధ అది సత్యమే, కానీ ఒక భాగం మాత్రమే. భగవంతుని యొక్క ఈ శరీరం, ఈ విరాట్ రూపం అంతా, ఈ విరాట్ శరీరం అనుకుంటే అందులో ఈ ద్యులోకం అనేది కేవలం మూర్ధ మాత్రమే, తల మాత్రమే. ఇంకా ఉంది, మొండెం ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, భుజాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి శరీరంలో. మీరు కొంతవరకు తెలుసుకున్నారు, కానీ ఇంకా ఉంది. మంచి పని చేశారు, నా వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేసిన అని చెప్పేసి ఈ ప్రాచీన శాలుడు అనే వారికి చెప్పడం జరుగుతుంది. ఉపమన్యు వంశం వాడు ప్రాచీన శాలుడు మొదటి వ్యక్తి. తర్వాత ఇలాగే ఇతర ఋషులకు పురుష వంశం వాడు పౌరుష వంశం సత్యయజ్ఞునికి
అందరు కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఈ విరాట్ రూపం ఏమిటి, విరాట్ శరీరం గురించి చెప్పడం జరుగుతుంది. ఇది 3 వరకు. రేపు మనం ఈ వైశ్వనాథాత్మ యొక్క మరొక రూపం అదేమిటో, తర్వాత ఈ విరాట్ శరీరం యొక్క వర్ణన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. ఇది అశ్వపతి ఈ ఉద్దాలకుడు మిగతా 5 ఉపదేశం. ఇందులో వైష్ణవ బ్రహ్మ గురించి ఉపదేశం ఉంటుంది. ఈ విధంగా చాంద్రిక ఉపనిషత్తు పంచమ ప్రపాఠకం 5వ ప్రపాఠకంలో 11వ ఖండం, ఇందులో తర్వాత 12వ ఖండం పూర్తి చేసుకుందాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. శుభం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, మాతపితలకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు సమర్పిస్తూ బంధులారా మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు, ఆశీర్వాదాలు. ఓం శం. ఇంతవరకు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీరు వ్యవహారంలో, ఆచరణలో ప్రయత్నం చేయండి. ఇది మన కోసం ఉపదేశం. మన ఆచరణ ఎలా ఉండాలి, అడిగే విధానం ఎలా ఉండాలి, చెప్పే విధానం ఎలా ఉండాలి, వ్యవహారం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, దేన్ని తెలుసుకోవాలి, కొంత కాదు, తెలిసిపోయింది అనుకోవడం కాదు, తెలిసినప్పుడు కూడా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వ్యవహారం కూడా ఇందులో ఉపదేశించడం జరిగింది. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం, పాటిద్దాం, పరమానందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఓం శం. శుభం. 3 సార్లు ఓంకారం. పరంపిత పరమాత్మ వైశ్వనరుడు ఈ విశ్వమంతా ఆ విశ్వనరుని యొక్క శరీరం అనుకుంటే ద్విలోకం అది మూర్ధ తలభాగం మాత్రమే. ఇంకా అవయవాలు ఉన్నాయి, అన్ని తెలుసుకోవాలి. కొంచెం తెలుసుకుంటే అర్థమయ్యేది కాదు, అఖండంగా తెలుసుకోవాలి. భూమావై తత్సుఖం నాలిపే సుఖం వస్తుంది. భూమ రూపంలోనే, అఖండ రూపంలోనే సుఖం ఉంది, ఆనందం ఉంది. ఖండఖండంలో ఆనందం లభించదు. ఏ విషయంలోనైనా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. అఖండంగా, శాంతంగా, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తారని ఆశిస్తూ, అలాగే పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పూర్తి చేసుకొని ఓంకారం చేద్దాం 3 సార్లు. శ్వాసను నింపండి. ఓం. 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 శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి. ఓం